భారత్ పైన వేసిన టారిఫ్ సుంకాలను సమర్థిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ జెలెన్స్కీ. వాస్తవానికి మొన్నటి వరకు భారత్ని మధ్యవర్తిత్వం చేయమంటూ అదే దిశలో అడుగులు వేస్తూ ఉన్న ఈ జెలెన్స్కీ ఇప్పుడు ఉన్నట్టుండి బఫన్గా మారాడు. అంటే అమెరికా ట్రంప్ వీడిని గొర్రెలా వాడుకుంటున్నాడనే విషయం వీడికి తెలుసు. కానీ గొర్రె కదా, అంతే మరి. అసలు నీ సమస్య సోవియట్ యూనియన్ నుంచి విడిపోయినటువంటి దేశమే కదా. అలాంటప్పుడు నీకు సమస్య ఉన్న వాళ్ళతో నువ్వు శాంతి చర్చలు చేసుకోవాలి. నువ్వు ఈ ట్రంప్ లాంటి వాళ్ళు నమ్ముకొని నువ్వు ఎన్ని లక్షల మంది ప్రాణాలను పణంగా పెడుతున్నావు. నువ్వు బఫన్వి, ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ నువ్వు ఏం చేసావంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రాణాలని తీసి పెద్ద నిందను నువ్వు నీపైన వేసుకున్నావు. ట్రంప్ తన బిజినెస్ వేలో తను వెళ్తాడు. నీకు శత్రువు అనుకున్న వాళ్ళతోనే మిత్రత్వం చేస్తాడు. నేను చివరికి పిచ్చివాడిని చేస్తాడు. నేను చివరికి మెంటల్ వచ్చేటట్టు చేస్తాడు. నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటంటే భారత్ లాంటి దేశాలని నువ్వు కామెంట్ చేయటం. ట్రంప్ చెప్పింది నువ్వు చేస్తున్నావు. చివరికి ఏం చేస్తావంటే నువ్వు పిచ్చోడు అయిపోతావు. అర్థమైందా? భారత్ అంటే ఒకరికి చెయ్యిని అందించే దేశం. అర్థమవుతుందా? నువ్వు అలాంటి దేశాన్ని ఈరోజు నువ్వు కామెంట్ చేసావు. జై భారత్. భారత్ మాతాకి జై.